బన్నీ తగ్గేదే లేదంటాడు, కానీ తగ్గాల్సి వస్తుందని తేల్చాడు. నిజమే, సుకుమార్ మేకింగ్లో ఎప్పుడనగా మొదలైంది పుష్ప 2, ఇంతవరకు పూర్తి కాలేదు. ఏప్రిల్లో పూర్తి చేస్తానంటున్నారు. అంతవరకు ఓకే, కానీ గుంటూరు కారం ఘాటు మహేష్ బాబు కంటే ఎక్కువగా బన్నీకే తగిలింది. తనలో కంగారు పెరిగింది. ఎందుకో మీరే చూడండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా కూడా బన్నీ మూవీకి పోటీగా రావట్లేదు. తన గుంటూరు కారం ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇక ఆగస్టు 15కి వచ్చే పుష్పరాజ్ కి మహేష్ బాబు నుంచి ఎలాంటి పోటీ లేదు. అయినా సూపర్ స్టార్ ను చూసి బన్నీ కంగారు పడాల్సి వస్తోందట. ఎందుకంటే గుంటూరు కారం రిజల్ట్ ఘాటు బన్నీకి తగిలింది కాబట్టి. ఏళ్లకేళ్లు సినిమాను షూటింగ్ చేస్తూ పోతే, ప్రమోషన్ కి టైం ఇవ్వకపోయినా, పోస్ట్ ప్రొడక్షన్ కి రిలీజ్ డేట్ కి మధ్యలో కనీసం 3 నెలల టైం లేకపోయినా రిపేర్లకు ఛాన్స్ ఉండదు. అసలే రిజల్ట్స్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే పుష్పని ఏప్రిల్లోగా లేదంటే కనీసం మేలోగా అయినా పూర్తి చేయకపోతే ప్యాచ్ వర్క్లు, డౌట్ ఉన్న సీన్ల రీషూట్లు, ప్రమోషనల్ ఈవెంట్లకు టైం దొరుకుతుంది. లేదంటే చుట్టేసే కార్యక్రమాలే పనిచేస్తాయి. గుంటూరు కారం మూవీ షూటింగ్ కి రిలీజ్ డేట్ కి మధ్య కనీసం 2-3 నెలలు గ్యాప్ ఉంటే డౌట్ అనిపించిన సీన్లు రీషూట్ చేయడము, ప్రమోషన్ కాస్త గట్టిగా అరేంజ్ చేయడము జరిగేది. అదే లేక గుంటూరు కారం రిజల్ట్ సగం సంతోషమే ఇచ్చింది. అందుకే పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్ల సినిమాగా అంచనాల భారం మోస్తున్న పుష్ప 2కి గుంటూరు కారం పరిస్థితి రాకూడదనే ఫిల్మ్ టీం జాగ్రత్తలు పెంచింది.